పేతురు మారి మంచి సేవకుడు అయ్యాడు. క్రమముగా మార్చుకున్నాడు. క్రమముగా జీవితాన్ని మార్చుకున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలైనా మన జీవితం మార్చుకోకపోతే లాసు ఏసై కాదు, నీకే. సంపూర్ణంగా మార్చబడి నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు దేవుడు, కొంతకాలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కాలంలో నువ్వు సంపూర్ణంగా మార్చబడాలి. స్తోత్ర. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కలిగి ఉండండి. చాలా దేవుని స్తోత్ర. ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? మీరు చెప్పండి. చెప్పింది కదా, ఈ మనసు మీరు కలిగి ఉన్నారు. ఏ మనసు కలిగి ఉన్నాడు? ఈ మనసు అంటే ఏ మనసు? జాగ్రత్తగా ఆలకిద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, యేసు నామములో ఈ వాక్యములను ఆశీర్వాదం నీ బిడ్డలమైన మాకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. మీరే మీ దాసుల్లో మాట్లాడి ఇంకా అనేకులు నడిపించి మీ కార్యము జరిగించి మా అందరితో మీరే మాట్లాడి మయంపడతాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హుషారుగా చెప్దాం, సంతోషం చెప్దాం. మంచిది. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉంటే చాలా దీవించబడతారు. ఆ మనస్సు ఉండదు. దేవుడు బిడ్డ, ఏమన్నా చాలా మంది ఒక వ్యక్తి అంటున్నాడు నాతోటి, అమ్మో ఆవిడ కాదండి, మా పక్కండి ఆవిడ మనసు ఏంటట చెప్పండి, పక్క. ఇంకొకటి మనస్సు ఉన్నది చెప్తున్నాడు, ఆయన అండి పీస్ అండి. ఏంటట? ఈ మనస్సులు కాదు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న నీవు క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. స్తోత్ర. చూడండి, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సులో ఏమేమి లక్షణాలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చదువుతాం. అదే రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. స్తోత్ర. అందరూ చెప్తాం స్తోత్ర. ఏం చేయాలంటే, అపోస్తలుడైన పౌలు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సుని సూచిస్తూ ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి లేఖ రాశాడు. ఏమంటాడంటే, నేను చదువుతాను, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనా సరే, ఆ క్రీస్తు శరీరమందు ఘనపరచబడాలి. స్తోత్ర. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఎప్పుడు మీ జీవితంలో ఇప్పుడు కలిగినటువంటి మనసు
ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అదే క్రీస్తు యొక్క స్వభావము, మనస్సు. 4 వారాల ప్రార్థన బాగా వచ్చి రోజు ప్రార్థన చేశారనుకోండి, అయ్యారు వందనాలండి, వందనాలు అయ్యా, వందనాలు ప్రైజ్ లార్డ్ అని వచ్చినప్పుడల్లా చెబుతారు. 6 వారాలు ఒక నెల ముందుకు రాకపోతే ప్రైజ్ లార్డ్ చెబుతారా? చెప్పండి. అలాంటి పొంగే మనస్తత్వం కాదండి క్రీస్తు ప్రభువుది. ఈరోజు పొంగుతుందండి మనస్తత్వం, చాలా మంది పొంగుతారు. పొంగే మనస్సు కాదండి, క్రీస్తు మనస్సు, క్రీస్తు యొక్క స్వభావము కలిగి ఉండాలి. దేవుడు బిడ్డారా, ఒక అయ్యగారు చిన్న మాట చెప్పారు, జాగ్రత్తగా కింద ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పగలమా? గట్టి చెప్పండి. ఒక అయ్యగారు ఒక సంవత్సరం పాటు చర్చికి వచ్చేటువంటి విశ్వాస దగ్గరికి పోయినట్ట. గుడికి రావట్లేదని, దర్శించాలని పోతే పాపం ఆవిడ గారు వాళ్ళు ఆయనకు వండుకున్నాం అనుకొని ఆ బియ్యం కొంచెం ఉంటే ఆ కొంచెం అయ్యగారు వచ్చింది అన్నం పెడదామనుకొని అన్నం వండింది. అయ్యగారిని కూర్చోబెట్టి మంచి ఇచ్చింది. అయ్యా సన్నం బాగుందా, పిల్లలు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా అని కూర్చొని మాట్లాడుతూ ఈ లోపల అన్నం ఉడికింది. ప్లేట్లో పెట్టి కలిపిండు. ఒక మొత్తం నోట్లో పెట్టుకోవడంతో మారు మనసు లేని వాళ్ళ ఆయన వచ్చింది. ఏ మనసు? అమ్మ చెప్పండి, ఏ మనసు? మారు మనసు లేని వాళ్ళ ఆయన వచ్చి బాగా నోట్లో అంతా కానకిచ్చి దున్నపోతులాగా ఉన్నావు, ఇంటికి ఆయనకి పోయి ఆ ముద్ద తిరగకపోతే ఏదైనా పని చేసుకొని సావచ్చుగా అని కలిపిన ముద్దలో ఇంత కానకిచ్చి చూసింది. దున్నపోతులాగా ఉన్నావు కదా, పని చేసుకొని బతకొచ్చుగా అని చెప్పి ఆ ఉమ్మి ముద్దలో వస్తే ఆ ఉమ్మి కలిపిన ముద్దలో కలుపుకొని నోట్లో పెట్టుకొని తిని అంతా శుభ్రంగా తిని ప్లేట్లో చేయగలిగి ఆవిడకి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. స్తోత్ర అంటే చెప్తా, హల్లెలూయా. పాపం భార్య అమ్మ ఏడిచింది, ఇటువంటి మొదలష్టపడి పని చేశాడని భార్య ఏడితే, అమ్మా ఏం కాదమ్మా, పాస్టర్ గారు చెబుతాను ఆవిడ ఊసి వెళ్ళిపోయింది. నేను చూని బతుకుబాడుగా ఇంటింటి తిరిగి తింటవా, పని చేసుకొని బతుకోవచ్చు కానీ అంత ఊసిదంట ఆ గుమ్మును కూడా కలుపుకొని తినలేదు. తిని దేవుడి మీద చేయగడుక్కొని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ఆయన బయటికి పోనిచ్చి వాళ్ళ ఆయన ఇంట్లోకి వచ్చి భార్యతో ఉంటాడు. అంటాడు వాళ్ళ ఆవిడ, ఏమే పిల్లగాడు వయసుడైన ఎంత ఓర్చుకున్నదేవే. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా అని. అయ్యా అలా చేయటం బాగోదయ్యని వారి భార్య అనలే, మనసులో పెట్టి కుమిలి ఏడుతుంది. మాస్టర్ గారిని అవమానపరిచాడు. ఆ రాత్రి దేవుడు యేసుక్రీస్తుని మనస్సును చూసి, యేసుక్రీస్తు కలిగిన ఆ మనస్సు చూసి ఆ రాత్రి దేవుడు అతను దర్శించి తెల్లారిపోతుంది, అరే పొద్దు నేను కూడా చర్చికి వస్తా అన్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? గట్టిగా నేను ఒట్టి గట్టిగా చెప్పి, దేవుడు బిడ్డారా
ఎడ్ల బండి కట్టుకొని 2 బత్తాలు ఒట్లు వేసుకొని భార్యను కూర్చోబెట్టుకొని బండి తోలుకొని ఎక్కడ పోయి తెలుసా, మందిరానికి పోయి పాస్టర్ రండి రండి అని చెప్పి బండి మీద ఉన్న ఒట్లకు ప్రార్థన చేయించుకొని వాక్యం విని అన్నం తిని ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చున్నాను పడుకున్నాను అయ్యా నీ వెలిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం. హల్లెలూయా. దేవుని బిడ్డ, అది మనుషులకి సాధ్యమా అసాధ్యమా చెప్పండి? మనుషులకి సాధ్యమా అసాధ్యమా? దేవుని బిడ్డ, ఈరోజు ఆయన పాస్టర్ గారి సంఘం ఎంత అయింది తెలుసా? 80 లక్షల సంఘమై. స్తోత్ర, నిజం దేవుని. అటువంటి క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును కలిగి దేవుని వాక్యానికి లోబడి దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడి నీ జీవితాన్ని అణుచుకోవాలి. దేవుని బిడ్డ, ఆనాడు ఎంత ఓపిక ఉందండి పాస్టర్ గారికి. ఒక్కసారి ఉంటే ఎన్ని బట్టలు అనుకోండి, ఇంక 2 సార్లు చూసినా బాగుండేది అనుకొని దేవుని బిడ్డ చర్చి అన్న కట్టించుకున్నాను. దేవుని బిడ్డ అంటే క్రీస్తు యొక్క మనస్సులో నేను ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే క్రీస్తు మనస్సు ఎంత ఆశీర్వాదం వచ్చి తెలిసాడు. దేవుని బిడ్డ, యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఆయన చదువుదా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెనో ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, సాగు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. స్తోత్రం. ముస్లిం గారు కర్ర పట్టుకుని పోతున్నాడు. అమ్మాయి ఆడికి పోతున్నావు, బయలుదేరావు చర్చికి. ఈ వయసులో ఉండి చర్చి కావాలా అని అన్నా కూడా చర్చికి పోతేనే ఆశీర్వాదము క్రీస్తు కలిగిన మనస్సు నాకు వస్తుందని చెప్పి ఎంతమంది నన్ను ఆ వయసులో కూడా కర్ర పట్టుకొని వచ్చి కూర్చొని క్రీస్తు కలిగిన మనస్సు రావటాని కోసం క్రీస్తు ప్రభు శరీరమందు గణపరచబడాల ఉద్దేశం. దేవుని బిడ్డ, ఇటువంటి పరిస్థితుల్లో నీవు, ఇటువంటి సందర్భంలో నీవు దేవుని మనస్సు కలిగి చూడండి. యేసు ప్రభు మొఖాన్ని ఏం చేయించుకున్నాడండి? ఏం చేయించుకున్నాడు? ఉమ్మితో బతుకుపాడు. నువ్వు యూదుల రాజువా? అందుకని అన్నాడు ఆ మాట, నీవన్నట్లే. స్తోత్ర, నీవన్నట్లే. దేవుడు క్రీస్తు స్వభావము
క్రీస్తు యొక్క మనస్తత్వం నువ్వు కలిగి ఉంటే నువ్వు పట్టుకున్న బైబిల్ లక్షణాలు నీలో ఆటోమేటిక్గా ఉన్నాయి. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ జీవితం ఒంటిగానే ఉండిపోతుంది. స్తోత్రం. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకివ్వుమా. నా పాప స్వభావం దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నా నా బ్రతుకు మూలముగానైనా సావు మూలముగానే సరే ఇప్పుడు ఎప్పుడు బ్రతుకు మూలముగా వేరు, సావు మూలముగా వేరు. ఇప్పుడును ఎప్పుడును క్రీస్తు నామములో ఏం చేయబడాలా? అలా చెప్పండి, ఘనపరచబడాలి. స్తోత్రం. అదండి క్రీస్తు మనసు. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? క్రీస్తు ప్రభు నీ ద్వారా ఘనపరచబడాలి. చూడండి, బ్రతుకు మూలంగానైనా ఘనపరచబడాలంట, సావు మూలంగా అయినా ఘనపరచబడాలంట. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో చదవడానికి నాగిన చూస్తాడు. ఇప్పుడును ఎప్పుడు అర్థపండి. ఇప్పుడు ఎప్పుడు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక దేవుడు చాలు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడును ఎప్పటికీ, ఇప్పుడు ఎప్పుడైనా సరే నా శరీరమందు క్రీస్తు కనపరచబడాలి. స్తోత్రం. అదండి క్రీస్తు యొక్క మనస్తత్వం. దేవుడి అందుకే ఏమంటాడు తెలుసా? క్రీస్తు మనసు అంటే నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే బ్రతుకు నువ్వు కలిగి ఉన్నా. ఇంకా రెండో మాట అన్నాడు చూడండి, నేను మిగులు నిరీక్షించుతున్న ప్రకారము మీ ప్రార్థన వలనను క్రీస్తు యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా
బ్రతుకుదును, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. కొట్టట గట్టిగా చెప్పడం అదండి క్రీస్తు మనసు. దేవుడా మధ్యాహ్నకాల సమయంలో దేవుడు అమ్మో ప్రార్థన పోదండి, మా ఆయన రాలేడు. ఆయన అనకపోయినా ఏమి ఆగాలని మొక్క పెట్టింది ఆయన, మారు మనసు లేదు ఆయన. నువ్వు ప్రార్థన పోయి గంట సేపు ప్రార్థన చేసి ఎవరి మందిరానికి వెళ్ళొస్తా అను వరిడా, గంట చెయ్యి ఆయన కోసం నీ భర్త కోసం వరిడా వరిడా వంక వంక పెట్టుకుని రాలేదు క్రీస్తు స్వభావం ఉన్నవాడు దేవుని మందిరానికి ప్రార్థన జరుగుతుంది అని వినపడితే చాలు, తాళ్ళు తెప్పుకొని గేదె ఎలా వెళ్తాదో మేతకి నీళ్ళకి అలా కట్లు తెప్పుకొని రావాలి. ఏ మనసు? క్రీస్తు మనసు. ఎవరన్నా తెలుసా దేవుడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. పౌలు అంటాడు క్రీస్తు మనస్సు కలిగి, ఆ స్వభావం కలిగి ఈరోజు తిన్న మాట అన్ని మగ పెరిగాడు. అది కాదు, మాట అన్నా అనకపోయినా పట్ట పడకపోయినా సేమ్ ఫీలింగ్ జీవితంలో మనసులో ఉండాలి. దేవుడిగా క్రీస్తు మనసు ఉన్నవాడు అలగడు, మాట్లాడకుండా ఉన్నాడు. ఆ స్వభావం అటువంటి. అందుకే తెలుసా దేవుడిలారా, జ్ఞాపకం చేసుకుంటే నా మట్టుకైతే బ్రతకటం అయితే క్రీస్తు, సావుకే లాభమేనంటే సావు లాభమే, బ్రతకటం లాభం కాదంటే ఏంటంట సావటమే లాభం. మరి నీకున్న ఆశ, ఆ మనసు నీకుందా? అది రెండవ మనస్సు అండి. జ్ఞాపకం ఇంకా చదువుతాను. అయినను 22 నేను శరీరంలో జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడలా నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండి మధ్య నేను ఇరుకుబడి ఉన్నాను. నేను పోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. స్తోత్రం. ఏం చెప్పిండండి పౌలు? దేవుడిలారా, క్రీస్తుతో ఉండాలనేటువంటి మనస్సు ఏంటంటే పౌలుది. మేలు జరిగినప్పుడు ఒక మనస్సు కాదు, మేలు జరగనప్పుడు ఒక మనస్సు కాదు. క్రీస్తు స్వభావం అన్నవాడు. దేవుడు బిడ్డారా, క్రీస్తు స్వభావం ఉన్నవాడు ఎప్పుడు ఒకే స్వభావం, ప్రేమ కలిగి ఉంటాడు. దేవుడు బిడ్డారా, ఆ స్వభావం కలిగి ఉంటాడు, ఆ ఆలోచన కలిగి ఉంటాడు. ఏమంటాడు తెలుసా? దేవుడు బిడ్డారా, జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అయితే అన్నాడు చూడండి 2:27 చూడండి. అమ్మా 2:20 మనుషుల పోలికగా పుట్టి 2:20 అందరూ తమ సొంత కార్యములే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడాలంట. ఆ మనస్సు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే మీది కొరకు నేను ప్రార్థన చేసి అందరమ్మా ఇది విశ్వాసం మీద జరిగే పరిచర్య అమ్మా, దీన్ని మీరెంత ప్రోత్సహిస్తారు అంత ఆశీర్వాదిస్తారు. ఒక్కటే మాట చెప్పా. ఆవిడ మనుగోలు నుంచి వచ్చిన ఆవిడ దేవుడి బిడ్డ అప్పటికప్పుడు వెంటనే
అయ్యా ఈ మీటింగ్ ఖర్చు అయ్యేదానికి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆవిడ మన సంఘానికి వచ్చి ఆవిడ కాదు, మన ద్వారా మారినవాడు కాదు, 2,000 రూపాయలు అప్పటికప్పుడే దేవుని సన్నిధి పంపించింది. దేవుని స్తోత్రం. అదండి ఆ స్వభావం ఉన్నవాడు, ఆ ఆలోచన వాడు దేవుని పనిని ముందు పెట్టడానికి చూస్తాడు. కానీ నాకేం పట్టిందిలే, ఆయన ఏదన్నా చేసుకోరు. ఇది అయ్యగారి పని కాదు, ఇది అయ్యగారి పని కాదండి, అమ్మగారి పని కాదు, దేవుని పని. దీన్ని నువ్వు ఎంత ముందు పెడతావో, దీని పని ఎంత ముందుకు నడిపిస్తావో దాని వలన వచ్చే ప్రతిఫలము సమృద్ధిగా నీకు కలుగుతుంది. స్తోత్రం. అందుకే ఏమంటాడు తెలుసా, దేవుడు జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఏమన్నట్టు 1:27 మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై, ఏక మనసు అంటే ఏ మనసు అంట, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు క్రీస్తు యొక్క సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్తకు తగినట్టుగా. లవకుమార్ ఆ గుడ్లు వచ్చిపోతాడు, బయట గుడ్లు వచ్చిన గీటేసా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. అది క్రీస్తు యొక్క మనసు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? క్రీస్తు సువార్త ఏం చెబుతుందో తెలుసా? యేసు క్రీస్తు మనస్సును ఎరిగి ఉండాలి, యేసుక్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉండాలి, యేసుక్రీస్తు యొక్క ఆ హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఎర్రని ఎండలో మండు టెండలో ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్న బండల మీద మోకాళ్ళు వేసి, ఎంత అద్భుతమండి. ఎరవచ్చుండి దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న మనం ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదము పొందాలి అంటే ఆ మనస్సుని కలిగి ఉంది, ఆ స్వభావము కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని పని దీవించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి మరొక లక్షణం చూద్దాం. చూడండి 4:2-4 నీలో ప్రతివాడును కూడా సొంత కార్యములే మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా మీరు చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత కార్యాలు నువ్వు చేస్తే ఆశీర్వాదం కాదు, కానీ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కార్యాలు పని చూడాలి. నీ అమ్మటి నువ్వు పోయేటప్పుడు ఏది రాదు. రాజపురం రాయ గారు దీనికి పోయినట్టు కూసున్నాడు కడుక్కొని లేచి పడిచే. రాజపురం రాయ గారు దేవుని బిడ్డలారా, సంవత్సరం పాటు సేవ చేసాడు. ఇంకా ఎన్ని రోజులు? 10 రోజులు ఉన్నాక సంవత్సరం. చర్చి డెడికేషన్ డేటు 4వ తారీఖు 28-22 చనిపోయింది పాపం. సంవత్సరం కూడా చేయలేదు సేవ. అంత ప్రేమ. నేను పోయిన తర్వాత ఆ చర్చి మూలరాయడానికి పోతే దేవుని బిడ్డలారా, నా కాడికి వచ్చి పెంచబడడానికి ప్యాంట్ చొక్క వేసుకొని మంచి బండి వేసుకొచ్చి టిక్టాక్ వచ్చిండు. అయ్యా మరి స్తంభం వేయడానికి మనుషులు పిలసరాలంటే ఆ వసాలు అంటే వసాలు రైతు చెట్టు కింద పోయిండు, ఆ ప్యాంట్ చొక్క ఇప్పిండు, ఆ టవల్ కట్టుకొని వచ్చి రండి అయ్యా ఇద్దరు కలిసి లేపుతాం స్తంభాన్ని.
దేవుడు చూడండి, దేవుని పని కంటే అని చూడండి ఎంత సంపాదించుకున్న దేవుని మనసు. నేను అదే చెప్పాను, అయ్యగారి మనసు దేవుని పని అంటే ప్యాంట్స్ పడేసి దేవుని మీద టవర్ కట్టుకొని వచ్చి ఆ స్తంభాన్ని పొయ్యి తీసి స్తంభాన్ని నిలబెట్టి ప్రార్థన చేయించాడు అతడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దేవుని మనస్సును కలిగి ఉంటే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదమే, కానీ దేవుని బిడ్డ అది ఎప్పుడు కీడు వచ్చేది కాదు. అందుకే ఒకసారి ఆలోచన చేస్తే దేవుని వాక్యం చదువుకున్నాం చూడండి. మార్కు సువార్త, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి బట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి బట్టి నా పక్షమున. చిన్న పాట, పెద్ద పాట ఇచ్చిన నా పక్షమున, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా. చూడండి, క్రీస్తు మనసులో మరొక లక్షణం జ్ఞాపకం చేద్దాం. లూకాసు వార్త 23:33. వారు అకాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు ప్రభు అన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరు క్షమించమని చెప్పాను. స్తోత్ర. ఈ పంత బాగా కొడుతుంది జ్ఞానంలో తెలియదండి, తెలియదా? కొట్టేవాడు తెలుసుకోవటా తెలియకూడదా? ఇప్పుడు ఒక మనిషి కూడా తెలుసుకోవటనా తెలియకూడదా? తెలిసే కొడతా. మరి ఏసు ప్రభు మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. దేవుని స్తోత్ర. అంటే వాళ్ళు కొట్టేది తెలిసే కొడుతున్నారు, కానీ దేవుణ్ణి యేసు క్రీస్తు దేవుడని తెలియక అది ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. దేవుడు బిడ్డ, ఏ రోజున జ్ఞాపకం చేసుకుంటే వీరిని క్షమించు, వీరిని క్షమించు. కొడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు? క్షమించు. ఎప్పుడన్నా నీ శత్రువుని ఎప్పుడన్నా క్షమించావా? దాన్ని నేను సచ్చినా కూడా క్షమించను. ఏమంటారు? సచ్చినా నువ్వు క్షమించేది దేవుడు. ఆయన అస్సలు క్షమించను నేను. ఇది కాదండి క్రీస్తు యొక్క మనస్సు. యేసు వీరేం చేస్తున్నారు? వీరు ఎరగరు. ఎంత ప్రేమించాడండి మనం, దేవుడు ఎంత ప్రేమించాడండి. అందులో ఒకడు అంటాడు, ఏది క్రీస్తు మనసు నేను అంటాడు.
39. వేలాడవేయబడిన ఆ ఆ నేరస్తులలో నేరస్తుల్లో ఒకడు ఒకడు ఆయన దూషిస్తూ నీవు క్రీస్తువు కదా. నువ్వు రక్షించుకొనుము. ఎవరో అనేది మొదటి దొంగ అంటున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో. దేవుని బిడ్డ, దేవుని స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుని ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి. ఏది ఏమైనా దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి. మొదటిదైనా నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోలేడా? ఎప్పుడు రక్షించుకోలేడా? గలడు. చేయితే ఆ కొండ ఉన్న ప్రజలు మాడిపోతారు. కానీ దేవుని మనస్సుని గ్రహించాలి, దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉండాలని, దేవుని ఆలోచన కలిగి ఉండాలని. దేవుని బిడ్డ అక్కడున్నా కూడా మాటతోనే కొడుతుంది. మొదటిగా రెండవదాన్ని అంటున్నాడు. చదవండి. అయితే వారిని గద్దించి నువ్వు అదే శిక్షలో ఉన్నావు కనుక నీవు దేవుడికి భయపడవా? యేసు ప్రభు ఏ శిక్షలో ఉన్నాడు? యేసు ప్రభు ఏ శిక్ష విధిలో ఉన్నాడు? నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు భయపడవా అంటున్నాడు. వీడి స్వభావం ఎరగలేదు. ఎవరి మొదటోడే రెండోడే రెండోది మొదటోడిది ఎరగలే. వాడి మనసు లేకుండా దేవుడు బిడ్డరా దేవుడిని దూషిస్తున్నాడు పక్క నుండి కూడా. యేసు ప్రభు ఏ శిక్షలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడో అదే పరిస్థితిలో నీవు ఉన్న దేవునికి భయపడవా అని చెప్పి మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు. స్తోత్ర. అందరూ చెప్తా, చేతులు చెప్తాం. యేసుగరి పిల్లను నేను వనకుతే. చూడు దేవుడు వాడి స్వభావం ఏంటంటే క్రూరత్వం. యేసు ప్రభు తింటూనే అంతమంది దేవుడు కోపం వచ్చి చాలా మంది పెడతారు. దేవుడి స్వభావం ఉన్నవాడు, దేవుని ప్రేమిస్తాడు, దేవుని మనస్సు కలిగిన వాడు దేవుని పనిని చూస్తాడు, దేవుని ఆలోచన కలిగిన వాడు దేవుని పనికి ముందొస్తాడు. అలాగా మన జీవితం దేవుని దగ్గర. అయితే ఎవరు తెలుసా దేవుడు?
నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఖచ్చితంగా చెప్పుచున్నాను. స్తోత్ర. దెబ్బకి క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఒక దెబ్బకి ఎక్కడున్నాడు? దేవునితో పరదేశంలో ఉండే భాగ్యాన్ని పొందుతున్నాడు. స్తోత్ర. నిజమండి. ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆ కృపను నువ్వు కలిగి ఉంటే, ఆ స్వభావాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడిలా ఈరోజు దేవుడి వాక్యం నీతో మాట్లాడు. దేవుడు అదండి, నువ్వు ఎవరినైనా సరే క్షమించాలి. క్షమించి మనస్సును కలిగి ఉండాలి. దేవుడిలా పౌలు ఏమన్నాడు? ఇప్పుడైనా అంతే ఉంటా. దేవుడిలా చూడండి, పౌలుకి నాకే రెండు చేతులు ఇట్లా కట్టి పౌలుకి రెండు చేతులు ఇట్లా కట్టి గుర్రానికి నడుపుకుంటుంది కదా ఒక బెల్ట్, ఆ బెల్ట్ కట్టి ఆ యెరూషలేము ఉన్నటువంటి యూదుల ప్రాంగణ మొత్తం రౌండ్ తిప్పించారు. ఎవరిని? పౌలుని. ఒక్క మాట కూడా యూదులే లాగించి ఇట్లా తిరుగుతున్నాడు. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు తెలుసా? చూడండి, చివరికి నేను ఎలా చంపాలరా అంటే నన్ను హతసాక్షి చేయను అని చెప్పి మొద్దు మీద తలకాయ పెడితే యూదుడు వచ్చి కట్ చేసి దేవుని కోసం హతసాక్షి అయ్యాడు పౌలు. స్తోత్ర. అదండి ఈరోజు ఏం చేస్తారు తెలుసా? దేవుని మనస్సులో ఉండక దేవుని ఆలోచన వారి ఆలోచనలే పెట్టుకొని, వారి తలంపులు పెట్టుకొని, వారి ఉద్దేశాలు పెట్టుకొని ముందుకు సాగుతారు. నాకే దేవుడు చేయట్లేదు. ఎట్లా చేస్తారు దేవుడు? అందుకే అంటాడు, దేవుడిలా బ్రతుకుట క్రీస్తే దేవుడి కొరకు. ఆ మనస్సు మనం ఆ స్వభావం కలిగి ఉంది. దేవుని రాజ్యానికి సిద్ధపడే జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం. మనందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం.